8వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులు, మన రక్షణలో ఇమిడి ఉన్నటువంటి గొప్ప వాగ్దానాలు, ఆధిక్యతలు, ఇటువంటివన్నీ కూడా మనం చూసి ఉన్నాము. 9వ అధ్యాయము కొంచెం మనం అది చదవడం ప్రారంభించినప్పుడు అదేదో వేరే టాపిక్ డీవియేట్ అయిపోతున్నట్లుగా, లేకపోతే వేరే టాపిక్ ఏదో స్టార్ట్ అవుతున్నట్లుగా, మొదలవుతున్నట్లుగా మనకి అనిపించవచ్చు. 8వ అధ్యాయం నుంచి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నట్టు ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు, కానీ అది వాస్తవం కాదు. పౌలు రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల్ని బలపరచడానికి, అలానే ఆ విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి కొంతమంది దేవుని ఇంకా తెలుసుకొని వారు, దేవునికి ఇంకా జీవితాన్ని సమర్పణ చేయకుండా ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి అక్కడ రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖ. సంఘము అన్నప్పుడు సంఘస్థులు ఉంటారు, సంఘస్థులు కానివారు ఉంటారు. సో ఒక సంఘము అన్నప్పుడు అందులో మెంబర్స్ ఉంటారు, అందులో విజిటర్స్ ఉంటారు. అయితే వారిలో ఉన్నటువంటి విశ్వాసులకి అవిశ్వాసులకి కూడా ఉన్నటువంటి ఒక కామన్ స్టంబ్లింగ్ బ్లాక్, లేకపోతే ఒక కామన్ ఏమంటారు అడ్డంకు ఏంటి అనేదానికంటే కూడా ఎవరి ద్వారా ఆ శక్తి పనిచేస్తుంది అనేది మనం గమనిస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎవరి ద్వారా అనంటే యూదులు అనేటువంటి వారి ద్వారా. ఎవరు? యూదులు, జ్యూస్. ఈ యూదులు, ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవునిలో ఇంకా సంతోషించి ఎదగడానికి, ఓ నా రక్షణ ఇంత గొప్పదా అని ప్రభువుని ఇంకా ఇంకా స్తుతించి గణపరచడానికి అడ్డగిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ విశ్వాసుల మధ్యలో ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో, ఇంకా ప్రభుకి జీవితాన్ని పూర్తిగా సమర్పించకుండా, బ్యాప్టిజం తీసుకోకుండా, సంఘ సభ్యులుగా మారకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వీళ్ళను కూడా వాళ్ళు అడ్డగిస్తున్నారు. ఎలా అడ్డగిస్తున్నారు? ఏంటి ఈ యూదులు చేసే పని అంటే జూడాయిజర్స్ అంటారన్నమాట. జూడాయిజేషన్ అంటారనమాట వాళ్ళు చేసే ప్రక్రియ. అంటే దాని అర్థం ఏంటంటే యూద మతము అనేటువంటి మతము అప్పటికే వీళ్ళు స్థాపించుకున్నారు. దేన్ని బేస్ చేసుకొని స్థాపించుకున్నారు? పాత నిబంధన గ్రంథాల్లో యెహోవా దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, అలాగనే కొంతమంది ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించినటువంటి మాటల్ని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని వాళ్ళు ఏంటంటే ఒక మతాన్ని స్థాపించుకున్నారు, ఒక మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఆ మతం పేరు యూదా మతం. ఆ మతంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. మోషే కొన్ని ధర్మశాస్త్రంలో యూదులకి కొన్ని ఆచారాలను ఇచ్చాడు. అంటే అఫ్కోర్స్ దేవుడిచ్చినవే ఆ మాటలో, కానీ ఆయన ఇచ్చినటువంటి ఇంటెన్షన్ వేరు, ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశం వేరు. తన ప్రజల్ని తనకు మాత్రమే స్నేహితులుగా ఉంచుకోవడం, తన ప్రజల్ని తన సొంత వారిగా హత్తుకోవడం, వారు కూడా ఆయనని హత్తుకునేలాగా, వారు కూడా ఆయన స్నేహాన్ని కోరుకునేలాగా, వారు కూడా ఆయనను ప్రేమించేలాగా చేసుకోవడం దేవుని ముఖ్యమైన ఉద్దేశం. ఆ ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా వెనకాల. అయితే ఆ ఉద్దేశాన్ని గమనించకుండా దేవునికైతే దూరంగా ఉంటున్నారు, వాళ్ళ హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉంటున్నాయి, దేవునితో రిలేషన్షిప్ లేదు, దేవునితో స్నేహం లేదు, దేవునితో ఒక అన్యోన్యమైన సహవాసం కానీ బంధము కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు. ఆయన మా దేవుడు ఇటువంటి వాడు, మేము ఇలా ఉండాలి, మా దేవుడు ఇటువంటి వాడు, ఆయనే గొప్పవాడు, ఆయన కోసమే మేము బ్రతుకుతాం, ఆయనని మేము ప్రచురం చేయడానికి బ్రతుకుతున్నాం, ఆయనని గొప్ప చేయడానికే మేము బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచనని వాళ్ళు కోల్పోయారు. అందుకని ప్రవక్తల గ్రంథాల్లో కూడా మనం చూస్తే ఏమని ప్రవచిస్తూ ఉంటారంటే
మీ హృదయాలు దూరమైపోయినాయి, మీ పెదవులతో మీరు నన్ను స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, కానీ మీ హృదయాలు ఏమైపోయినాయి, దూరం అయిపోయినాయి అని ప్రవక్తలు ప్రవచించడం కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి అలా ఉన్నప్పుడు ఈ యూదులు ఎందుకు వారు దూరం అయిపోయారు అని అంటే, వారు హృదయాన్ని ఉపయోగించి, మనసంతటిని ఉపయోగించి, వాళ్ళ సమయాన్ని ఉపయోగించి దేవుని గురించి ఆలోచించడం వాళ్ళకి ఇష్టం లేకుండా పోయింది. అది ప్రాబ్లం. మనం కూడా చాలామంది ఏంటంటే, ఏదైనా ఒక క్రియ లేకపోతే ఒక బాధ్యత ఇవ్వండి చేస్తాం, ఒక పని ఇవ్వండి చేస్తాం, లేకపోతే పలానా చేయమని చెప్తే చేస్తాం. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు చేస్తా, ఓకే నేను ఆశీర్వదింపడాలంటే నేనేం చెయ్యాలి చెప్పు చేస్తా. పాస్టర్లు కూడా చాలామంది అలా బోధిస్తూ ఉంటారు. నీకు ఈ కీడు కలిగిందా, లేకపోతే ఈ శ్రమ కలిగిందా, ఇదిగో పలానా నువ్వు చేయకపోవడం వల్ల కలిగింది, అది చేస్తే చాలు. అఫ్కోర్స్ కొన్ని మనం చేయాల్సినవి ఉన్నాయి, అవి మనం ఒమిట్ చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అవి తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అని దేవుడు ఏం చేస్తాడంటే, మనం థింకింగ్ని, మన మనస్సుని, మన హృదయాన్ని ఫస్ట్ సరి చేసుకొని అప్పుడు మన క్రియలు కూడా సరిగ్గా అవి ఉంటాయి. ఆ విధంగా దేవుడు మనల్ని మార్చుకోవాలని ఇష్టపడే దేవుడు. మన హృదయం కావాలి ఆయనకి. ఏదో మన క్రియలు కాదు, మనం ఇచ్చే డబ్బు కాదు, మనం చేసేటువంటి ఏదో కార్యాలు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకి ఏం కావాలి? మన హృదయం కావాలి. అలా కాన్స్టెంట్గా మన హృదయాన్ని ఆయన వైపు లగ్నం చేసుకోవడానికి, ఆయన వైపు ఉంచడానికి వీలుగా కొన్ని ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజల ద్వారా ప్రపంచానికి దేవుడు ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రంలో అవన్నీ ఉన్నాయి. సో వాటి ఉద్దేశము దేవునికి దగ్గర అవ్వడం, దేవునికి హృదయపూర్వకంగా దగ్గర అవ్వడం. అయితే ఆ విషయాన్ని వాళ్ళు మానేసి, ఆ విషయం వాళ్ళు పట్టించుకోవడం మానేసి, వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నారంటే అందులో కొన్ని క్రియలు వాళ్ళు ఎతికి ఏరుకున్నారు. ఆ ధర్మశాస్త్రంలో నుంచి, ఆ లేఖనాల్లో నుంచి ఏం ఏరుకున్నారు? కొన్ని క్రియలు ఏరుకున్నారు. కొన్ని చేయగలిగినటువంటి క్రియలు, మళ్ళీ చేయలేని క్రియలు వాళ్ళ వల్ల కాదు, చేయగలిగినటువంటి కొన్ని క్రియలు, కొన్ని నిష్టలు, కొన్ని నియమాలు, సబ్బాతు, సున్నతి, పండగలు కదా, ఇటువంటివి కొన్ని క్రియలు వాళ్ళు ఎన్నుకొని వాటిని వాళ్ళు పాటిస్తూ మేము భక్తులమని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎవరు? యూదులు. ఏం చేస్తారు? వీధుల్లో నిలబడి చేతులెత్తి, ప్రభువా ఈ ప్రజలందరినీ, మా కుటుంబాలన్నిటినీ, ఇదిగో ఈ గుంటూరు పట్టణాన్ని, ఇదిగో ఇక్కడ వెళ్తున్నా, ఇక్కడ ఈ కొట్టులో, ఈ దుకాణాల్లో ఇవన్నీ ఉన్నటువంటి వీళ్ళందరినీ కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తాడు అన్నమాట. అబ్బాయిని ఎంత ప్రార్థనా పరుడు, ఈ పట్టణం అంతటి కోసం ప్రార్థన చేస్తున్నాడు, మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలా. అక్కడ ఉండే యూదులు కానీ, రోమీయులు కానీ, ఇంకా ఎవడెవడున్నా సరే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? వాడిని మెచ్చుకోవాలి. మనుషులకు కూడా మీ కుటుంబాల సమస్యలు ఉన్నాయా, ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం రండి అని పిలిస్తే తండోపతండాలుగా వెళ్తారు. నువ్వు నేను పాపివని బైబిల్ వాక్యం చెప్తుంది. ఎలా మనం పాపులమవుతాము, ఆ పాపం ఎంత నీచమైందో ఘోరమైందో వివరిస్తారా అన్నాం అనుకో, ఎవడన్నా వస్తాడా? ఎవడరాడు. నువ్వు నేను చాలా డేంజర్లో ఉన్నాం బాబు, నువ్వు ఏదో భక్తుడు అనుకుంటున్నావు, నేనేదో భక్తుడిని అనుకుంటున్నాను, అసలు నరకం నుంచి నువ్వు నేను తప్పించుకున్నామా? నరకం అనేది ఒకటి ఉంది, నువ్వు మరణిస్తావు రేపొద్దున, కరోనా వచ్చో ఏదో వచ్చి. నీ మరణించిన తర్వాత ఏమవుతావు? నరకానికి వెళ్తావు. నేను నరకానికి వెళ్ళేదానికి పాత్రుణ్ణి.
కాబట్టి ఆ నరకం ఎందుకు వస్తుంది, ఆ నరకం నుంచి ఎలా తప్పించుకోవాలి, అది ఎంత ఘోరమైనది, అది మనం తప్పించుకోవడానికి గాను దేవుడు మన కోసం ఏం చేశాడో చెప్తారా అన్నాం అనుకో, వాడు వస్తాడా? ఎవడు రాడు, ఎవడు రాడు. వస్తారు కానీ ఇదిగో ఇలా ఉంటుందన్నమాట సమావేశం. అలా కాకుండా ఈరోజు రేపు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది కదండి, అందరు రండి, పంచాయతీ సెక్రటరీకి వెళ్ళే వాళ్ళందరూ రండి, ఈరోజు మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన అన్నాం అనుకో, ఓ ఇక్కడ దాకా నిలబడతారు మొత్తం వచ్చి. కాబట్టి మనుషులకు కూడా అటువంటి మాటలు కావాలి. ఈ మత పెద్దలకు కూడా, ఈ మత నాయకులకు కూడా అటువంటి మెప్పు కావాలి, అటువంటి ఒక మంచి పేరు కావాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, మొత్తం ఎవడికి కావాలి బ్రదర్, పాస్టర్ గారు, పరిసయ్యుడు గారు, మీరు మీ దగ్గర దేవుని లేఖనాలు ఉన్నాయి కదా, మాకు చక్కగా అన్నీ వివరించి చెప్పొచ్చు కదా, వారం విడిచి వారం, సబ్బాతు నుంచి సబ్బాతు, వాళ్ళకి యూదులకి సినగోగులని ఉండేవి, ఆ సినగోగుల్లో మేము అందరం గ్యాదర్ అవుతాం కదా, మీరు వచ్చి చక్కగా మాకు వివరించి చెప్పొచ్చు కదా అంటే, ఆ పాస్టర్ గారు ఏమంటాడంటే, బాబు వాక్యం ఊరక చదివితే ఏం వస్తుంది బాబు, వాక్యం పక్కన పెట్టు, నేను ఏం చెయ్యాలో ప్రాక్టికల్గా చెప్తా నీకు, నువ్వు ఎట్లా బ్రతకాలి, నువ్వేం చెయ్యాలి, ఏం చేస్తే మంచి పేరు వస్తుంది, ఏం చేస్తే నీకు మంచి సంపద వస్తుంది, ఏం చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, నేను చెప్తా, అవి చెయ్యి, చాలు కదా నీకంటే, ఇంకెంతకంటే ఏం కావాలో చాలులే అవి చెప్పు అంట. ఆ విధంగా లేఖనాలని పక్కన పెట్టి త్రోసివేయడం వల్ల ఎవరిని మిస్ అయిపోయారో తెలుసా? యేసుక్రీస్తుని మిస్ అయిపోయారు. ఈరోజు యేసుక్రీస్తు అనే పదం మనకు తెలుసు కానీ, మన హృదయాల్లో కానీ మన మనసుల్లో కానీ మనం కోరుకునేది ఆయన్ని కాదు. మన జీవితాల్లో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదు. పేరుకి క్రైస్తవులం, పేరుకి చర్చిలకు వెళ్ళే వాళ్ళం, పేరుకి మనం భక్తులం, పేరుకి మన తాతలు తండ్రుల నుంచి భక్తులు. యేసుక్రీస్తుకి నీ జీవితంలో రోల్ ఉందా? యేసుక్రీస్తు నీ జీవితంలో ఇన్వాల్వ్మెంట్ ఉందా? యేసుక్రీస్తు కోసం నువ్వేమైనా బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు గురించిన ధ్యానము, ఆయన గురించిన సిలువ ధ్యానము నీ మైండ్లో, నీ హృదయంలో ఆయన గురించిన ఆరాధన ఏదైనా ఉందా నీ హృదయంలో అని అంటే ఏం లేదు. హౌ కెన్ యూ సే యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్? అప్పుడు మళ్ళీ ఇంకొక తిక్కల మాట, అదేంటంటే క్రిస్టియన్ అంటే ఊరికే యేసుప్రభు అన్నం కాదమ్మా, క్రిస్టియన్ అంటే సేవా కార్యక్రమాలు చేయాలి, మంచిగా పరిశుద్ధంగా ఉండాలి, అలా మంచిగా ఉద్యోగం చేయాలి, మంచిగా ఉన్నతంగా మంచి పనులు చేసుకుంటూ ఉండాలి, అదే క్రిస్టియన్ అంటే. సేమ్ ఇదే నిర్వచనం హిందూ కూడా చెప్తాడు, సేమ్ ఇదే నిర్వచనం ముస్లిం చెప్తాడు, బౌద్ధుడు చెప్తాడు, అందరూ చెప్తారు. సేమ్ ఇదే నిర్వచనం నిత్యానంద సరస్వతి ఉన్నాడు కదా మనోడు, వాడి భక్తులు కూడా అదే చెప్తారు, ఇదే చెప్తారు. ఏంటి నీకు వాళ్ళకి తేడా, నాకు వాళ్ళకి తేడా ఏంటి? ఏంటి నీకు వాళ్ళకి తేడా? చాలా ప్రాక్టికల్గా ఉంటాయి అలాంటి బాబాలు. కొంతమందిని మాటలు మీరు చూడండి, చాలా ప్రాక్టికల్గా ఉంటాయి, చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే కొన్ని కొంచెం జోకుల్లాగా ఉండొచ్చేమో కానీ వాళ్ళు యాక్చువల్గా బోధించే చాలా మిగిలిన మాటలు కానీ అవన్నీ అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మిస్టికల్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది, అసలు యాక్చువల్గా వాళ్ళు రెగ్యులర్గా బోధించే బోధలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి, చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. అందుకని అట్రాక్ట్ అవుతారు చాలామంది. క్రిస్టియన్స్ కూడా వెళ్తారు, నిత్యానంద, సద్గురు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ దగ్గరికి ఎక్కువ ఎందుకు అట్రాక్ట్ అవుతారని చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. సో అటువంటి ఒక మతాన్ని తయారు చేసుకున్నారు యూదులు, దేవునికి దూరం అయిపోయారు. మెస్సయ్య వచ్చి వాళ్ళ కళ్ళ ఎదురు నిలబడితే కూడా ఆ మెస్సయ్య ఎవరో కనుక్కోలేని పరిస్థితి. ఎందుకు? దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు. కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ పికప్ చేసుకున్నారు, వాటిని చేసి సాటిస్ఫై అవుతున్నారు.
ఈ విషయాన్ని మనకి ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయము వీటిల్లో కూడా పౌలు చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. క్రియల మూలంగా మనకి రక్షణ రాదు, క్రియల మూలంగా మనం దేవునికి దగ్గర అవ్వలేము, దేవుని ప్రజలంగా మనం మారలేము అనే విషయాన్ని చెప్పుకుంటా వస్తాడు. 8వ అధ్యాయంలో రక్షణలో ఉన్నటువంటి లోతు, రక్షణలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు, ప్రివిలేజెస్, రక్షింపబడి ఉన్న వారికి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు, ఈ గొప్ప గొప్ప సంగతులు చెప్పి మళ్ళా 9th చాప్టర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ దేవుని ప్రజలకు అడ్డంగా ఉన్నటువంటి ఈ యూదుల మతాన్ని వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు పౌలు. అయితే ఈ యూదుల మతము గురించి పౌలు ద్వేషిస్తున్నాడా, యూదుల్ని ద్వేషిస్తున్నాడా అనే డౌట్ వస్తుంది. ఈ అపోస్తుల బోధ, లేకపోతే ఈ పౌలు మిగిలిన అపోస్తులు వీళ్ళందరూ ఏం బోధిస్తూ ఉన్నారంటే, వీళ్ళు సున్నతి పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే అంటారు. సున్నతి అనేది యూదుల్లో ఉన్న గొప్ప పెద్ద ఆచారం, దాన్ని చాలా పవిత్రమైన ఒక ఈవెంట్గా వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. చాలా పవిత్రమైన ఈవెంట్గా 7వ రోజు ఒక బేబీకి వారు సున్నతి చేస్తారు. సో అదొక సెరమనీగా వాళ్ళు, అది ఇట్ ఈస్ నథింగ్ అని దేవుని అపోస్తలుడు పౌలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఆచారాలు అవన్నీ కూడా అవి ముఖ్యం కాదు అని పౌలు చెప్పడం జరుగుతూ ఉంది. అలానే సబ్బాతుకు సంబంధించిన కొన్ని ఆచారాలు మోషే పెట్టనివి కూడా కొన్ని కల్పించుకొని వాళ్ళు పెట్టుకున్నారు. సబ్బాత్ దినాన విశ్రాంతి దినం, ఆ విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా దేవుని కోసమే మీరు బ్రతకాలి, మీరు పనులు చేయకూడదు, మీ పని పాటల్లో మీరు ఉండడం, మీరు ఊరికే స్ట్రెయిన్ అవ్వడం అలా చేయకూడదు. మీ ఎనర్జీని, మీ టోటల్ మీ టైము, మీ ఎనర్జీ, మీ మైండ్ మొత్తం కూడా దేవునికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడు సబ్బాత్ దినాన్ని పెట్టాడు. వీళ్ళు దాన్ని ఏం చేసుకున్నారంటే, అస్సలు ఏ పని కూడా చేయకూడదు, ఒక వ్యక్తిని రక్షించే పని, ఒక వ్యక్తి చచ్చిపోతున్నా సరే వాడిని కాపాడే పని కూడా మనం చేయకూడదు. యేసు ప్రభు వారు సబ్బాత్ దినాన ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే అది కూడా నేరంగా ఆయన మీద నింద మోపారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం చూసి మనిషి కోసం సబ్బాతు, కానీ సబ్బాతు కోసం మనిషి కాదు బాబు అన్నాడు. అంటే ఆ సబ్బాతు అనేటువంటిది వేస్టు, మీ లేఖనాలన్నీ వేస్టు అని కాదు అక్కడ చెప్తుంది ప్రభు. దాని అర్థం వేరు. మనిషి కోసము సబ్బాతు ఉన్నది, సబ్బాతు కోసం మనిషి లేడు అని చెప్తుంది. దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు. దేవుని కుమారుడే మీకు విశ్రాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు. దేవుని కుమారుడే మిమ్మల్ని విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. అంటే దేవుని కుమారుడే మీ మనస్సుల్ని మార్చగలిగిన వాడు. దేవుని కుమారుడు మీ హృదయాల్ని మార్చగలిగిన వాడు. మీ హృదయాల్లో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు, బాధలు, చింతలు, మీ మనస్సులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు అన్నింటినీ కూడా ఒక్క క్షణంలో తీసిపారేసి ఆయన వైపు ఆయన ఏకాగ్రత కలిగేలాగా ఆయనే చేసుకోగలిగిన సమర్థుడు మనుష్య కుమారుడుగా వచ్చిన మెస్సయ్య. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఒక దినాన్ని పవిత్రంగా పెట్టుకొని ఆచరించాల్సిన అవసరం, ప్రతి దినము మీకు సబ్బాతే, ప్రతి దినము మీరు ప్రభువుని ధ్యానించుకునేటువంటి దినముగానే మెస్సయ్య మీకు చేస్తాడు అని అర్థం వచ్చేలాగా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు వెంటనే ఏమనుకున్నారంటే, ఈయన మోషేని ద్వేషిస్తున్నాడు, ఈయన యూదా మతాన్ని ద్వేషిస్తున్నాడు, ఈయన యూదులని ద్వేషిస్తున్నాడు, ఈయన యూదుల ద్వేషి, హీఈస్ యాంటై జ్యూ, హీఈస్ యాంటై మోజస్, హీఈస్ యాంటై లా అనుకున్నారు. ధర్మశాస్త్రం అంటే ఆయనకి ఇష్టం లేదనుకున్నాడు. అందుకని వారికి సమాధానం చెప్పడానికి, వారిని అడ్రస్ చేస్తూ ఈ విషయాన్ని రెక్టిఫై చేయడానికి పౌలు మొట్టమొదట వచనంలోనే ఏమంటా ఉన్నాడంటే,
I am speaking the truth in Christ. I am not lying. My conscience bears me witness in the Holy Spirit. నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఏం సాక్ష్యమిచ్చుచున్నది? That I have great sorrow and unceasing anguish in my heart. For I could wish that I myself were accursed and cut off from Christ for the sake of my brothers, my kinsmen, according to the flesh. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునందు వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. చూడండి, నా సహోదరుల కోసం నేను క్రీస్తుకు వేరైపోయి శాపగ్రస్తుడుగా ఉండడానికి కూడా నేను సిద్ధమే అనే మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. దేనికోసం? వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమ నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అనేటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఈరోజు మనము ఎక్స్పాజిషన్ లోపలికి మనం వెళ్ళము. ఓవరాల్గా ఓవర్వ్యూ చూస్తూ ఉన్నాం ఈ చాప్టర్ గురించి. నెక్స్ట్ వీక్ నుంచి మనం వచనం తర్వాత వచనం మనం డీటెయిల్డ్గా మనం చూస్తాం. ఎందుకంటే ఇది ఓవర్వ్యూ చూడకుండా మనం ఒక్కొక్క వచనం చూస్తే చాలా మిస్లీడ్ అయిపోతాం. ఎందుకో చూడండి, నా ఏంటంట, సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. ఎవరి కొరకు? యూదులు. పౌలు యూదుడు కాబట్టి సాధ్యమైతే దేహ సంబంధమైన నా సహోదరులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ యూదుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. వీరి కోసము నేను శాపగ్రస్తుడిని అవ్వాలన్నా సరే నేను సిద్ధమే. నేను క్రీస్తు నుంచి వేరైపోవాలన్నా సరే నేను సిద్ధమే. ఇది ఎలా ఉందంట? పౌలు హృదయంలో ఇది ఎలాగుందంట? నా హృదయంలో మానని వేదన, నాకు బహుదుఃఖము, మానని వేదన. I have great sorrow and unceasing anguish in my heart. Great sorrow and unceasing anguish in my heart. వారి నిమిత్తం దేనికోసం ఎందుకు అంత దుఃఖపడుతున్నాడు వారి కోసం అనంటే, ఎందుకోసం అంట? దత్తపుత్రత్వము వారిది, మహిమ నిబంధనలు వారివి. దత్తపుత్రత్వము అంటే దేవుని సొంత పుత్రులుగా, దేవుని సొంత ప్రజలుగా వాళ్ళు ఉండడానికి వారు నియమింపబడిన వారు, వారు ఎన్నుకోబడిన వారు, దేవుని సొంత ప్రజలుగా అని పేరు వాళ్ళకి ఉన్నవారు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి అని దేవుడే వారికి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే ఏం చేశాడు? చెప్పాడా? ఎస్, చెప్పాడు. ఇంకా మహిమయు నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు. నిబంధనలు దేవునికి దగ్గరగా ఉండాలంటే వారు ఎలా ఉండాలి? దేవుడు వారితో ఎలా నిబంధన చేసుకున్నాడు? దేవునికి ఇష్టమైన విషయాలేంటి?
దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి ఏం చేయబడ్డాయంట, ఇవ్వబడ్డాయి. అర్చనాచారాదులు. ఇవన్నీ కాకుండా ఒకవేళ వాళ్ళకి బలహీనతలుంటే ఆ బలహీనతలు చెప్పుకోవడానికి, ప్రజల పక్షంగా నిలబడ్డానికి ఒక అర్చకుడు లేకపోతే యాజకుడు, ఆ యాజక ధర్మం, అలాంటి యాజకుడు అనేటువంటి ఒక ఆఫీస్ కూడా వాళ్ళకి ఇవ్వబడింది. ఒక యాజకుడు ఉంటాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఆయన ఏం చేస్తాడు, దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడతాడు. ఒక పుస్తకమే కాదు, ఒక లేఖనమే కాదు, డైరెక్ట్గా ఒక మనిషి కూడా దేవుని ప్రజల మధ్యలో నిలబడి వారిని దేవుని దగ్గర రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. దేవుని దగ్గర వారి కోసం మొరపెట్టుకుంటూ ఉంటాడు. దేవుడు ప్రకటించేటువంటి ఆశీర్వాదాలని, దేవుడిని ప్రకటించేటువంటి విషయాల్ని వాళ్ళకి చెప్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అర్చనాచారాదులు అంటే ప్రధాన యాజకుడు, యాజకత్వము, ఇవన్నీ కూడా దేవుని మందిరము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబడ్డాయి. వాళ్ళకి ఇవ్వబడ్డాయి. సో ఎన్నిక ఇవ్వబడింది. మీరు నా ప్రజలు అనే టైటిల్ ఇవ్వబడింది వాళ్ళకి. ఇంకా నా ప్రజలు ఎలాగుండాలి, నా ప్రజలుగా ఉండాలంటే మీరు ఎట్లా ఉంటారు అని వాళ్ళకి జ్ఞానం కోసం వాళ్ళకి లేఖనాలు ఇవ్వబడ్డాయి. ఇంకా ఉట్టి పుస్తకమే కాకుండా, పాస్ట్లో జరిగినటువంటి ఏదో ఒక టైటిల్ మాత్రమే కాకుండా, ప్రజెంట్లో కూడా, ప్రజెంట్ టెన్స్లో కూడా, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా, వర్తమాన కాలంలో కూడా దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుని కృప చూపిస్తూ ఉన్నాడు. ఎలా చూపిస్తూ ఉన్నాడంటే యాజకులను నియమించాడు. దేవుని మందిరం అనేది ఒకటి వాళ్ళకి ఇచ్చాడు కదా. సో దేవునితో వాళ్ళు నిరంతరము కూడా దగ్గరగా కమ్యూనికేట్ చేస్తూ, దేవునికి వారి మొరలను వినిపించుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, ఏదో దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఎక్కి వెళ్ళాలి అన్నట్టు కాకుండా దగ్గరగా ఉన్నాడు మన దేవుడు అని నిరంతరం ప్రతి దినము ఆయనతోటి కాన్వర్సేషన్ చేసుకునే విధంగా యాక్సెస్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా లోకంలో ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వారి ద్వారా అటువంటి జీవితంలోకి ఇంకా అనేకులు మిగిలిన వాళ్ళు కూడా రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మొట్టమొదట ఇవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. ఇంకా ఏమి ఇవ్వబడ్డాయి, వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఈ వాగ్దానం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు నా ప్రజలుగా ఉంటారు, నా కుమారులు నా కుమార్తెలుగా ఉంటారు, నేను మీ దేవుడిగా ఉంటాను, దీన్ని ఎవ్వరు మార్చలేరు, మిమ్మల్ని నా నుంచి ఎవ్వడో దూరం చెయ్యలేడు అని వాగ్దానం. మిమ్మల్ని నేను నడిపించుకుంటాను, నేను సరి చేసుకుంటాను, ఏదైనా పొరపాట్లు వస్తే నేను సరి చేసుకొని నేను నడిపించుకుంటాను, నీకు నేను దూరం అవ్వను అని వాగ్దానం. మీకు నేను దూరం అవ్వను, మీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగించను, ఇదిగో ఈ కానాను దేశము, ఈ ప్రాంతం కూడా మీకు ఇచ్చాను. సమృద్ధిగా మీరు నివసించడానికి, బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నేను మీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇచ్చాను. మీ చేతులారా పోగొట్టుకుంటే తప్ప ఇవి నేను మీ నుంచి నేను దూరము చేయను అని భౌతికంగా యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్గా కూడా ఆయనతో ఉన్న సంబంధాన్ని గురించి కూడా వాగ్దానాలు కూడా వారివేనంట. పితరులు వీరివారు అంటున్నాడు 5వ వచనం. పితరులు వీరివారు, పేట్రియార్క్స్ కదా. పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి అయిన 12 మంది గోత్రకర్తలు, గోత్రీకులు. యాకోబు సంతానం అన్నమాట 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులలో నుంచే ఇశ్రాయేల్ దేశంలో 12 గోత్రాలుగా ఇశ్రాయేలీలు వచ్చారు. ఆ 12 మంది నుంచే ఈ దేశమంతా వచ్చింది. ఈ రోజుకి ఉన్న ఇశ్రాయేల్ దేశం కూడా ఆ 12 గోత్రాలే ఉంటాయి. ఆ 12 మంది నుంచే. ఈ 12 మంది ఎవరు? యాకోబు యొక్క సంతానం. యాకోబుకి ఇంకొక పేరు ఇశ్రాయేలు.
ఓకే. సో గోత్రకర్తలు ఎవర్రా నువ్వు అనంటే వాళ్ళు ధైర్యంగా ఏం చెప్పుకోవచ్చు, ఈ రోజుకి ఇస్రాయేల్ మీరు వెళ్తే, మనం వెళ్తే కనుక ఎవడనో ఒక రోడ్డు మీద పోయేటువంటి యూదుడిని ఎవడో ఒకటి, ఏంటి బాబు మీ వంశావళి చెప్పు అనంటే వాడు ఆదాం దాకా చెప్తాడంట, వాడు వంశావళి అలాగుంటుంది. ఏ గోత్రం అంటే మధ్యలో కొన్ని ఎగిరిపోతాయేమోలే, కానీ ఆల్మోస్ట్ అన్ని లింక్స్, చాలా వరకు లింక్స్ వస్తాయి అన్నమాట. ఆదాం దాకా చెప్పేస్తాడు. మధ్యలో ఎవడికి గుర్తుండదు, ఏదో ఒకటి ఎగిరిపోద్ది. బట్ వాళ్ళు అట్లా అంటే గర్వంగా వాళ్ళు ఆదాము దాకా మాకు ఒక వంశావళి ఉంది, మాకు ఒక గోత్రం, యాకోబు సంతానం కదా. సో వీళ్ళందరూ కూడా ఒక గోత్రము, ఆ గోత్రంలో నుంచి యాకోబు నుంచి ఇస్సాకు, అబ్రహాము నుంచి నోవా కుమారుడైన షేము కుమారుల షేము నుంచి నోవా నుంచి ఆదాం దాకా చెప్పేస్తారు. మేము దేవుని బిడ్డలం, ఇదిగో మా వంశావళి చూసారా, దేవుని బిడ్డలం, మేము దేవుని చేత ఎన్నుకోబడ్డాం, మా పితరుడైన యాకోబు ఇశ్రాయేలు అని పేరు పెట్టుకున్నాడు, దేవుడు సంతానం ఆశీర్వదిస్తే మేమందరం వచ్చాం, దేవుడే నిబంధన చేసుకున్నాడు మాతోటి, అబ్రహాం పిల్లం మేము అని చెప్పుకుంటాం. సో పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు. ఇప్పుడు చూడండి ఇవన్నీ కాకుండా చూడండి, ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి కదా, నేనెందుకు వాళ్ళని ద్వేషిస్తాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు పౌలు. ఇందాకేమనుకున్నాం, పౌలు ఏం బోధిస్తూ ఉన్నాడు, సున్నతి వేస్ట్, సబ్బాత్ అంటే ఇది కాదు అని చెప్తా ఉంటే యూదుల్ని ద్వేషిస్తున్నాడు, యూదుల ద్వేషి అని ముద్రేశారు అపోస్తులకి పౌలుకి. ఇప్పుడు పౌలు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి కదా వీళ్ళకి, ఈ యూదుల్ని నేను ఎందుకు ద్వేషిస్తాను, అది కాక వీళ్ళెవరు, నా సొంత సహోదరులు, నేను కూడా యూదుడినే, నా సొంత ప్రజలు, వీళ్ళని నేను ద్వేషిస్తానా, ద్వేషించను. నేను శాపగ్రస్తుని అవడానికి కూడా సిద్ధమే వీళ్ళ కోసం, నేను అంతగా వీళ్ళని ప్రేమిస్తూ ఉన్నాను, నేను ఎంతగా వీళ్ళని ప్రేమిస్తూ ఉన్నాను, నా హృదయంలో దుఃఖం ఉంది, నా హృదయంలో మానని వేదన ఉన్నది అని చెప్తాం. నేను యేసుక్రీస్తు సేవకుడిని, యేసుక్రీస్తులో నేను ఉన్నాను, ఆయన నా పాపాలను క్షమించాడు, నన్ను విమోచించాడు, నన్ను ఆయన సేవకు పిలుచుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటిని బట్టి నాకు సంతోషమే. కానీ ఈ సంతోషం కంటే కూడా నాకు ఒక దుఃఖం ఎక్కువగా పనిచేస్తుంది నా హృదయంలో. అదేం దుఃఖమో తెలుసా, మానని వేదన, బహుదుఃఖము, నా సహోదరులైన యూదుల కోసం. వారిని ఎందుకు ఈ దుఃఖం వస్తుందంటే, ఒకటి, నేను వారిని ప్రేమించాను, నేను వారిని ఏం చేస్తున్నాను, ప్రేమిస్తూ ఉన్నాను, వారు నా వారు, ఈ ఆధిక్యతలన్నీ కలిగిన వారిని నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి వాళ్ళ గురించి నేను దుఃఖపడతా ఉన్నాను. వారు దేవునికి దూరంగా ఉన్నారని నేను దుఃఖపడతా ఉన్నాను. మరి ముఖ్యంగా దేనికోసం దుఃఖపడుతున్నానంటే, చూడండి 5వ వచనంలో, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అనే పదానికి అర్థం, ఇది నిజం, ఇది సత్యం, ఇది వాస్తవం అని అర్థం. ఆమేన్, ఇది వాస్తవం, దిస్ ఇస్ ట్రూత్, ఇదే సత్యం, గమనించండి, ఇదే సత్యం అని అర్థం. ఏది సత్యం? యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, ఆయనే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనేటువంటి మాట, అనేటువంటి ఫ్యాక్ట్, అది నిజం. ఈ సత్యాన్ని వీరు గ్రహించలేకుండా యేసుక్రీస్తుని
ఇంకా వాళ్ళు అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారి హృదయాల్లో వారు చేర్చుకోకుండా, యేసుక్రీస్తు కొరకు వారి జీవితాన్ని ఇవ్వకుండా, నిరంతరము ఈయనే స్తోత్రార్హుడు, నిరంతరము ఈయనే స్తోత్రార్హుడు, నువ్వు నేను కాదు స్తోత్రార్హులం. ఎవరు స్తోత్రార్హుడు? ఈయనే స్తోత్రార్హుడు. ఒక క్రిస్టియన్గా నేను గొప్పగా ఉండాలి కదా, ఒక క్రిస్టియన్గా నేను మంచిగా చదువుకోవాలి, ఒక క్రిస్టియన్గా నేను స్తోత్రార్హుడై ఉండాలి. దేవుణ్ణి దూషిస్తున్నావు జాగ్రత్త, దేవుణ్ణి విసర్జిస్తున్నావు జాగ్రత్త, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు జాగ్రత్త. ఒక క్రిస్టియన్గా నేను ఎట్లా ఉండాలి, ఒక క్రిస్టియన్గా నేను అట్లా ఉండాలి అనుకుంటున్నావు. వాట్ అబౌట్ క్రైస్ట్ హూ మేడ్ యు ఎ క్రిస్టియన్? నిన్ను క్రైస్తవుడిగా చేసిన క్రీస్తు సంగతి ఏంటి? ఆయనకి ఏం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నావు? ఆయన ఎంతవరకు నువ్వు హృదయంలో కలిగి ఉన్నావు? ఎంతవరకు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావు? అదేమీ ఉండదు. కానీ ఒక క్రైస్తవుణ్ణి నేను క్రైస్తవుడిగా ఇట్లా ఉండాలా, నేను క్రైస్తవుడిగా ఇట్లా చెయ్యాలా, అట్లా చెయ్యాలా, ఊరికే బైబిల్ చదువుకుంటే సరిపోద్దా? ఒక క్రైస్తవుడు అంటే ఏంటో చూపించాలి. అర్థమవుతుందా చెప్పింది? ఒక దేవుని బిడ్డ అంటే ఏంటో చూపించాలి. ఒక దేవుని బిడ్డ అంటే ఎవడో ఏంటో, ఒక దేవుని బిడ్డ ఒక దమ్ము ఏంటో చూపిస్తా. ఒక దేవుని బిడ్డ అంటే ఏంటో చూపించి దేవుణ్ణి ఘనపరుస్తా అని ఊరికే నోటితో అంటాం. కానీ ఘనత కోరుకుంటుంది ఎవరు? నేనే, నువ్వే. నీ ఆశ, నీ కోరిక, నువ్వు ప్రాకులాడేది, నిన్ను మనుషులు నీకు స్తోత్రం చెల్లించాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను కొనియాడాలి, నన్ను కొనియాడాలి అనే కదా, నన్ను గుర్తించాలనే కదా. పౌలేమంటున్నాడంటే యేసుక్రీస్తే సర్వాధికారి, ఆయన దేవుడు, నిరంతరము ఆయన మాత్రమే స్తోత్రార్హుడై ఉండవలెను. ఆమేన్. ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేక దేవునికి దూరంగా ఉన్నారు. ఎవరు? యూదులు. దేవుని గురించి వాళ్ళకి తెలీదా? తెలుసు. అసలు వీళ్ళ ద్వారానే ప్రపంచానికి దేవుణ్ణి తను తాను పరిచయం చేసుకోవాలనుకున్నాడు దేవుడు. అసలు వీరి ద్వారానే ప్రపంచానికి రక్షణ అంటే ఏంటో, మారు మనసు అంటే ఏంటో, పాప క్షమాపణ అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో నేర్పించాలనుకున్నాడు దేవుడు. వీళ్ళని ఎన్నుకొని వీళ్ళ ద్వారా పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియజేయాలి అనేక మందికి. వీళ్ళని చూస్తే అమ్మో నేను పాపిని కదా, నేను నరకానికి వెళ్తున్నాను కదా, ఆ నరకపు శిక్ష నా మీదకి రావాలి కదా, కానీ ఆ శిక్ష అంతటిని ప్రభువారు మోసారా? అందుకనే ఇదిగో పలానా సహోదరి, ఇదిగో పలానా సహోదరుడు ఆ శిక్షని, తన మీదకి రావాల్సిన శిక్షని యేసు ప్రభు మోసాడు, ఆ నరకపు యాతనని యేసు ప్రభువే భరించాడని తెలుసుకొని, అదిగో ఆ పలానా సహోదరుడు, ఆ పలానా సహోదరి తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేశాడు. ఆమె ఏం చేసిందంటే తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేస్తుంది. ప్రభు గురించే మాట్లాడుతుంది, ప్రభు సిలువనే ప్రకటిస్తుంది. ఆ సిలువలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, ఆయన ప్రేమనే జ్ఞాపకం చేసుకుంటుంది, దానికోసమే బ్రతుకుతుంది. ఇంకా దేన్ని లెక్క చేయట్లేదు, సంపదని, కెరియర్ని దేన్ని లెక్క చేయట్లేదు. నిజమే ఆ సిలువలో ఏదో ఉంది, నిజమే ఆ సిలువలో ఉన్న గొప్ప ప్రేమ గొప్పది, నిజమే ఆ సిలువలో పాపుల కోసమే దేవుడు యేసుక్రీస్తు మరణించాడు, నిజమే ఆ సిలువలో పాపం వారి మీద పడకుండా దేవుడు మోసాడు, నిజమే అని చూసేవాడు నమ్ముతాడు యేసుక్రీస్తుని. ఆ విధంగా నువ్వు నేను ప్రభువుని ఘనపరుస్తాం, ప్రభువునే స్తోత్రార్హుడిగా చూపిస్తాం, ప్రభువుని స్తోత్రార్హుడిగా చూపిస్తాం. కానీ నువ్వు నేను ఆదివారం వస్తాం, కూర్చుంటాం, బైబిల్ స్టడీ ఉంటే రమ్మంటే వస్తాం, కూర్చుంటాం. ఎందుకు? నన్ను భక్తిపరుడు అనుకోవడానికి, ఎందుకు నన్ను భక్తిపరురాలు అనుకోవడానికి వస్తాం, కూర్చుంటాం.
ఓ చాలా దేవుని మాటలు నేర్చుకుంటున్నట్టు, ఏదో చాలా జ్ఞానం మనకున్నట్టు, అంత బాగా అంత భక్తి అంతా ఉన్నట్టు, నాకు తెలియదంటూ ఏమి లేదులే అన్నట్టు పోజు కొడతాం. పొరపాటున ఎవడన్నా వచ్చి నేను కదిలిచ్చాడు అనుకో, నువ్వు మాట్లాడేది దేని గురించో తెలుసా? ఈ వారం ఏం పోస్టులు పడ్డాయి? గబుక్కుని ఎవడన్నా వచ్చి కదిలిచ్చాడు అనుకో, నువ్వు మాట్లాడేది దేని గురించో తెలుసా? పలానా పలానా దానికి ఏ పుస్తకం చదువుతున్నావు? వీడు దేని గురించి ఆలోచిస్తున్నాడా అని చెప్పి ఎవడన్నా నీ రూమ్మేటో లేదా నీ దగ్గర ఉండేవాడో ఎవడన్నా గమనించాడు అనుకో, వాడికి ఏం కనిపిస్తాయో తెలుసా? నేను ఎలా గొప్ప కెరియర్ సంపాదించుకోవాలి, నేను ఎట్లా గొప్ప డిగ్రీలు సంపాదించుకోవాలి, నేను ఎట్లా గొప్ప వ్యక్తిని అవ్వాలి, నేను ఎట్లాగా ఘనత సంపాదించుకోవాలి, నేను ఎట్లాగా సమాజంలో గుర్తింపు సంపాదించుకోవాలి. మళ్ళీ ప్రతిదానికి ఒక తోక ఉంటుంది. ఏం తోకది? ఒక దేవుని బిడ్డగా అనే తోక. అదొక సాకు మాత్రమే. నీ 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 హృదయంలో మోసకరమైన నీ హృదయంలో ఉన్నటువంటి జీవపు డంబము, నేత్రాశ, శరీరాశని తీర్చుకోవడానికి దీన్ని ఒక సాకుగా పెట్టుకుంటాం. దీన్ని ఒక సాకుగా పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాం. నీ మనసంతా కూడా మానవ సంబంధమైనటువంటి ఆలోచన, నీ మనసంతా కూడా భూలోక సంబంధమైనటువంటి గోల్స్, యాంబిషన్స్, ఆశలు, వీటితో నింపబడి ఉంది. నీ మనసంతా కూడా మనుషులకి సమాధానం చెప్పుకోవడం, మనుషుల ఎదుట నిలబడడం, మనుషులకి ప్రూవ్ చేసుకోవడం, ఇదే నీ బ్రతుకు, నీ జీవితం, నీ తలంపులన్నీ ఇవే అయ్యి ఉన్నప్పుడు చూసేవాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ యేసు ప్రభువుని నమ్ముకోవడానికి? చూసేవాళ్ళు ఎవరైనా ఏమన్నా వెర్రోళ్ళ యేసు ప్రభుని స్తోత్రార్హుడిగా చూడడానికి? కాదు కదా. అటువంటి వారిని చూసినప్పుడు పౌలుకి దుఃఖం కలుగుతుందండి. అయ్యో, వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ధ్యానిస్తే ప్రభు కనిపిస్తాడు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా లేఖనాల్ని పరిశీలన చేస్తే యేసు ప్రభుకి దగ్గర అవుతారు, ఆయనే స్తోత్రార్హుడనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వీళ్ళు సమయాన్ని ఇవ్వట్లా, వీళ్ళు వాక్యానికి సమయాన్ని ఇవ్వట్లా, వీళ్ళు అటువంటి వాటికి సమయాన్ని ఇవ్వట్లా. వీళ్ళు ఏ కాడికి కూడా ఏం సాధిద్దాం, మెప్పు ఎలా సాధించుకుందాం, ఘనత ఎలా సాధించుకుందాం, డబ్బు ఎలా సాధించుకుందాం, లగ్జరీ ఎలా సాధించుకుందాం, కంఫర్టబుల్ లైఫ్ ఎలా సంపాదించుకుందాం, మనుషుల్ని ఎలా సంతోషపెడదాం, మనుషుల దృష్టిలో గొప్ప వ్యక్తిగా, సక్సెస్ఫుల్గా ఎలా ఉందాం, ఇవే ఆలోచనలు ఉన్నాయి. వీరిని చూస్తే నాకు దుఃఖం కలుగుతుంది. యేసు ప్రభువులో నేను ఉన్నప్పటికీ, ప్రభు ఇచ్చిన రక్షణని బట్టి ప్రభువులో నేను సంతోషిస్తున్నప్పటికీ, ప్రభు వైపు నేను చూచి ప్రభువులో నేను సంతోషిస్తున్నప్పటికీ, వీళ్ళని చూసినప్పుడు నాకు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ మై లవ్ టువర్డ్స్ దెమ్. నాకేమనిపిస్తుందంటే, నేను శాపగ్రస్తుడిని అయిపోయినా పర్లా, వాళ్ళు బాగుపడితే బాగుండు, వాళ్ళ మనస్సులు మారితే బాగుండు అని ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై లవ్. అండ్ వాట్ ఈజ్ హిస్ లవ్ అంటే దాని అర్థం ఏంటి? ఎవరినన్నా ప్రేమిస్తే మనం యేసు ప్రభువుని విడిచిపెట్టొచ్చానే? మనుషుల్ని ప్రేమిస్తే, మనుషులతో ఉన్న రిలేషన్షిప్ కోసం యేసు ప్రభువుని విడిచిపెట్టొచ్చానే? దానికి అర్థం విడిచిపెట్టొచ్చానే? ఏంటి పౌలు ఉద్దేశంలో? అంటే పౌలు మనసులో వాళ్ళని ప్రేమించడం అంటే ఏంటి? ఎందుకు వాళ్ళ కోసం ఆ ప్రేమలో నుంచి దుఃఖం ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అయ్యో పాపం, వాళ్ళు రోమీల చేతిలో ఉన్నారు, వాళ్ళు కృంగిపోతా ఉన్నారు. అయ్యో పాపం, వాళ్ళు రోమీల చేతిలో వాళ్ళు పేదరికం అనుభవిస్తున్నారు, వాళ్ళు సరిగ్గా అన్నం తినలేకపోతున్నారు, సరిగ్గా మంచి గృహంలో ఉండలేకపోతున్నారు. అయ్యో, వీళ్ళు కనీసం ఒక చిన్న కారు కూడా
లేదు మా వాళ్ళకి అనే ఏ విషయంలో దుఃఖపడుతున్నాడు పౌలు? చెప్పాలి, ఏ విషయంలో దుఃఖపడుతున్నాడు? మనం దుఃఖపడతా ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఉత్తిదే కారు కొనుక్కోవాలని నీకు ఆశ, నాకు ఆశ, దాన్ని ఎట్ట తిప్పుతాం? మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి పెంచారు, వాళ్ళకి కనీసం కారు కొనిస్తే ఏంటి తప్ప? నాకొక కారు అవసరం, నాకొక ఇల్లు అవసరం ఉంది, కృప చూపించిన చిత్తమైతే కొనుక్కుంటా ప్రభా అని ప్రభుని అడిగి సంపాదించుకొని వచ్చిన దాంతో కొనుక్కుంటే తప్పేం లేదు. దాన్ని ఏదో ఒక విక్టిమిజంలోకి తీసుకెళ్ళి నేను ఇది చెయ్యాలి, నేను ఇది సంపాదించాలి, లేకపోతే అది నాకు న్యాయం కాదు అని ఏదో ఎమోషనల్గా తీసుకెళ్ళి, అసలు ఇదే దేవుని చిత్తం. దేవుడు చెప్పలేదా ఘనంగా ఉండాలని? కాబట్టి మేము ఘనంగా ఉండాలి కదా. దేవుడు చెప్పాడు భూమిని స్వతంత్రించుకోండి, ఏలండి అని చెప్పాడు. కాబట్టి మేము ఏలాలి కదా. ఏలకపోతే ఎట్లా? ఆ విధంగా ఉండాలి కదా. అదే అందులో ఆత్మీయతని తీసుకొని వచ్చి అసలు దేవుని చిత్తం ఇదే. దిస్ ఈజ్ డేంజరస్ కదా. దేవునికి పూర్తిగా దూరం అయిపోయిన వారు చేసేటువంటి పనులు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఉన్నవారిని చూస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో దుఃఖం కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళు సరిగ్గా అంటే నిజంగా చాలా వాళ్ళు పావర్టీలో ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే యూదులు వాళ్ళ గురించి ఏడవాలంటే చాలా ఏడవచ్చు. ఆ ఫస్ట్ సెంచరీలో యూదుల పరిస్థితి కడుఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి యూదులది. ఎవడైనా, అది యాజకుడైనా కావచ్చు, ఎంత వాడు ఉంటాడా లేదా, రేపొద్దున వచ్చి చంపేస్తాడా, ఆ రోమన్ ఎంపరర్ వచ్చి ఆ యూదులు మొత్తం చంపేయండి అనడం ఒకరోజు మొత్తాన్ని చంపేశారు. అది కూడా జరిగింది. ఎప్పుడు జరిగింది? జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ రైటింగ్ దిస్ రోమన్స్ జరిగింది. యూదులు మొత్తం చంపేయమన్నాడు. ఒక క్రైస్తవులనే కాదు, ముందు క్రైస్తవులను చంపమన్నాడు, తర్వాత యూదులు మొత్తాన్ని కూడా ఊచకొత్త కోసారు. సో వాళ్ళ గురించి బాధపడడానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాళ్ళ పేదరికం గురించి, వాళ్ళ బానిసత్వం గురించి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళ రోగాల గురించి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి బాధపడవచ్చు. వాటి విషయమై కాదు పౌలు బాధపడుతుంది. వాటి విషయమే కాదు నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు అంటుంది. ఏ విషయం తెలుసా? వారు క్రీస్తును అంగీకరించకుండా, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడని తెలుసుకోకుండా, ఆయనే స్తోత్రార్హుడని తెలుసుకోకుండా ఇంకా వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకి అర్థం కావటంలా. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు భక్తులని. వాళ్ళ దగ్గర బైబిల్ ఉందనుకుంటున్నారు, బైబిల్ మొత్తం తెలుసు అనుకుంటున్నారు, వాళ్ళు ప్రార్థనా పరులు అనుకుంటున్నారు. ప్రార్థన చేస్తే మాకు స్వస్థ వచ్చింది, ప్రార్థన చేస్తే మా కుటుంబంలో అది జరిగింది, ప్రార్థన చేస్తే ఇది జరిగింది అని ఎమోషనల్గా చెప్తారు. అది కాదు తమ్ముడు, అది కాదమ్మా, అమ్మగారు అది కాదమ్మా, అయ్యగారు అది కాదమ్మా, అది కాదయ్యా, తమ్ముడు అది కాదు తమ్ముడు. పాప క్షమాపణ ఉందా అంటే కొట్టినా కొడతారు. అంటే అంత ఎమోషనల్గా చెప్తుంటారన్నమాట ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఇంకా ఈ టైంలో ఇంకా పాప క్షమాపణ గురించి, యేసు ప్రభు సిలువ గురించి, అది కాదు, పాపం క్షమించబడ్డాయా, యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నావా, నీ పాపం క్షమించబడినా రక్షణ ఆనందం నీకేమైనా ఉందా, ఇవన్నీ అడుగుదాము అని నోటిదాకా వచ్చి కూడా భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే అంత ఎమోషనల్గా చెప్తుంటాడు. అసలు దేవుడు మా కుటుంబంలో ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా, ఆ ఉద్యోగం ఇచ్చాడు, మేము ఇట్లా ప్రార్థన చేసాం,
31 రోజు ఉపవాసం ఉండి కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే దేవుడి ఇవన్నీ చెప్పుకుంటా వస్తాం అన్నప్పుడు, అంకులు అది కాదు కానీ రక్షింపడ్డావా అని అడిగితే కొడతాడేమో అని భయం వేస్తుంది. ఇవన్నీ జరిగి కూడా నువ్వు నరకానికి వెళ్ళొచ్చు అంకులు అని చెప్దామని నోటిదాకా వస్తుంది. చెప్పామనుకో ఎక్కడ కొడతాడో అని భయం. అంటే అంత ఎమోషనల్గా చెప్తుంటాడు. అది ఈ యూదుల పరిస్థితి. ఇటువంటి వారిని చూసి పౌలు ఈ పరిస్థితిని బట్టి, ఈ ఆత్మీయ పరిస్థితిని బట్టి పౌలు వారి పట్ల దుఃఖపడతా ఉన్నాడు. నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు, వాళ్ళు మారు మనసు పొందితే బాగుండు అంటా ఉన్నాడు. కానీ ఆ కింద మనం విషయాలు, పౌలు చెప్పే విషయాలు కనుక మనం చూస్తే, అక్కడ పౌలు ఈ రెస్ట్ ఆఫ్ ద వర్సెస్లో ఏం ప్రూవ్ చేస్తాడో తెలుసా? దేవుడు ఎన్నుకొని రక్షించుకొని విశ్వాసముని ఎవరికైతే ఇస్తాడో, ఎవరికైతే రక్షించే విశ్వాసాన్ని ఇచ్చి రక్షించుకుంటాడో వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. వారు ఖచ్చితంగా నిత్యమైన జీవములోకి, రక్షణలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. దేవుడు ఎవరినైతే ఘనత కోసం ఎన్నుకున్నాడో వారికి ఖచ్చితంగా ఘనతని ఇచ్చి తీరతాడు. దేవుడు సర్వాధికారి, దేవుడు సార్వభౌముడు. దేవుడు ఎవరికి విశ్వాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకి విశ్వాసాన్ని ఇస్తాడు. ఎవరి హృదయాన్ని కఠినపరచగోరుతాడో వారి హృదయాన్ని కఠినపరుస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని ప్రేమిస్తాడు, ఎవరిని ద్వేషించాలో వాడిని ద్వేషిస్తాడు. అది ఆయన ఇష్టం. 13వ వచనం చూడండి. 13వ వచనం, ఎందుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. 15వ వచనం చూస్తే, 15వ వచనం, అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరిని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుదును అని ఇక్కడ ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు ప్రభు చెప్పిన మాటల్ని. సో ఎవరి పట్ల జాలి చూపాలో ఆయన జాలి చూపుతాడు. ఎవరి పట్ల జాలి చూపాలో ఆయన పట్ల జాలి చూపుతాడు. 18, కావున ఆయన ఎవరిని కరుణింప కోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచగోరును. 19, ఇట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. సో ఆయనే ఎన్నుకుంటాడు, ఆయనే కరుణిస్తాడు, ఆయనే విశ్వాసాన్ని ఇస్తాడు. కొంతమంది హృదయాల్ని కఠినపరిచేది కూడా ఆయనే, కరుణించి విశ్వాసాన్ని ఇచ్చేది ఆయనే. కొంతమందిని వాళ్ళు నమ్మకుండా వారిని హృదయాన్ని కఠినపరిచేది కూడా ఆయనే అని నేను చెప్తున్నా కదా. వెంటనే ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేస్తావు. ఏం ప్రశ్న వేస్తాను అంటే, పౌలే ఒక వ్యక్తితో కాన్వర్జేషన్ చేస్తున్నట్టుగా రాస్తున్నాడు లేఖని. ప్రశ్నిస్తావు. ఏం ప్రశ్నిస్తావు? అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పు. మరి అన్నీ ఆయనే చేస్తున్నప్పుడు నమ్మని వాడికి ఎందుకు నేరం మోపుతున్నాడు? నమ్మకపోవడం ఎందుకు తప్పని దేవుడు అంటున్నాడు? ఆయనే కదా కఠినపరిచాడు. 20 వచనం, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దల నుండియే ఒక ఘటమును ఘనతకు, ఒక ఘటమును ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? సింపుల్గా పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ చేయలేవు. కొంతమందిని ఆయన కఠినపరుస్తాడు, కొంతమంది హృదయాలను ఆయన ఏం చేస్తాడు? కరుణించి ఆ హృదయాల్లో విశ్వాసాన్ని ఇస్తాడు. నీకంతగా నువ్వు దేవుని బిడ్డవు అవ్వాలని నీకుంటే నువ్వు విశ్వసించు.
అంతగా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారాలని, క్షమాపణ పొందుకోవాలని, దేవుని వారసుడిగా పరలోక రాజ్యానికి కావాలని నీకుంటే సింపుల్, విశ్వసించు. ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని కఠినపరిస్తే అసలు నువ్వు పరలోకానికి వెళ్ళాలని ఆశించవు, అసలు నువ్వు దేవుని గురించి ఆలోచన రాదు నీకు. సో నీకు ప్రాబ్లం ఉంటుందా? కఠినమైన హృదయం ఉన్నవాడికి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? దేవుని గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నేను ఎట్లా క్షమాపణ పొందుకోవాలి, నేను ఎట్లా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు వాడికి. ప్రశాంతంగా ఏం చేస్తాడంటే వాడు ఏది కరెక్ట్ అనుకుంటాడో అది చేసుకొని వాడు సాటిస్ఫై అయిపోయి తన ఇతర ప్రజలను సాటిస్ఫై చేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాడు. నో ప్రాబ్లం, ఏముండదు. ఒకవేళ పొరపాటున వచ్చినా లోపలికి వింటాడు, వాడికి ఏం అర్థం కాదు, ఏం ఎక్కదు. కొంతమంది ఇంకొకడు ఏమనుకుంటాడంటే నేను ఎప్పుడో భక్తుడిని, నేను అసలు ఎప్పుడో రక్షింపడ్డా అనుకుంటాడు. వాడికి ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతాడు. సో దేవుడు ఎవరిని కఠినపరుస్తున్నాడు అనేది పక్కన పెడితే మనందరం కూడా కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళమే. వీఆర్ ఆల్ ఆఫ్ హార్డ్ హార్టెడ్ పీపుల్. మనందరం కూడా కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళమే. దేవుడు ఎవరిని కఠినపరుస్తున్నాడు అని చూసే కంటే దేవుడు ఎవరిని కనికరిస్తున్నాడు అని చూడడం మంచిది. దేవుడు నన్ను కనికరించాలి అని ఆశించడం మంచిది. దేవుడు నన్ను కనికరించాలని ఆశించడం మంచిది. దేవుడు నా సహోదరులందరినీ కనికరించాలి అని ఆశించడం మంచిది. పౌలు అదే చేస్తున్నాడా? ఎస్, పౌలు అదే చేస్తున్నాడు. పౌలే అంటున్నాడు దేవుడే కఠినపరుస్తాడు, దేవుడే విశ్వాసం ఇస్తున్నాడు, పౌలే అంటున్నాడు. కానీ పౌలు అందుకని పౌలు దేవుడు ఎవరిని కఠినపరుస్తాడో ఆయన కఠినపరుస్తున్నాడు ఏమోలే, వాళ్ళందరినీ కఠినపరుస్తున్నాడు, దేవుడే కఠినపరుస్తున్నాడు, నేనేం చేశాను అని చెప్పి హ్యాపీగా కామ్గా ఉంటున్నాడా పౌలు? ఉంటున్నాడా? ఉండట్లేదు. పౌలు ఏమంటున్నాడు? మానని వేదన, హృదయము మానని వేదన ఉంది నా హృదయంలో, బహుదుఖం ఉంది నా హృదయంలో అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా నేను శాపగ్రస్తునైపోయిన పర్లా, నా ప్రజలు, నా సహోదరులు, నా యూదులు ఉన్నారు, నా దేశం వారు ఉన్నారు. యూదం అంటే యూదులు అంటే మళ్ళీ కులం అనుకోబాకండి, కులం కాదు. రేపటి నుంచి మా కులస్తులు ఉన్నారు ప్రభా, వీళ్ళందరినీ కాపాడని ప్రార్థన చేయబాకండి దయచేసి. కులం కాదు ఇది, దేశం, మా భారతీయులు అని ప్రార్థన చేయండి, పర్లేదు. దేశం అది, నేషన్. నా సహోదరులు వీరు రక్షింపబడాలి, వారు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, విశ్వసించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు పౌలు ప్రార్థన చేస్తున్నావు? నువ్వే చెప్పావు కదా, దేవుడే సార్వభౌముడు, దేవుడు ఎవరిని కఠినపరుస్తాడో వాడిని కఠినపరుచుకుంటాడు అని అన్నప్పుడు జాన్ పైపర్ దీనికి ఒక మంచి అద్భుతమైన మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన వాక్యం వింటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, యు మైట్ ఆస్క్ లైక్ దిస్, దేవుడు సార్వభౌముడు, ఆయన ఎవరిని కఠినపరుస్తాడో కఠినపరచకుండా అన్నప్పుడు మరి నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడగచ్చు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి అని అడగచ్చు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఇఫ్ గాడ్ ఈజ్ సావరెన్, వై డు యూ ప్రే? ఎందుకు ప్రార్థిస్తావు? ఎందుకు దుఃఖపడతావు నీ సహోదరుల కోసం? వేస్ట్ కదా. దేవుడే కఠినపరిస్తే నువ్వేం చేయగలవు? అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఆయన సార్వభౌముడు కాబట్టే నేను ప్రార్థిస్తున్నాను, ఆయన సార్వభౌముడు కాకపోతే నేను ప్రార్థించను. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన చేస్తాడు కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఆ అధికారం ఉందని తెలుసు కాబట్టి, అది జరుగుద్దని తెలుసు కాబట్టి, ఆయన ప్రజలు రక్షింపబడతారని తెలుసు కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఆయన అధికారి కాకపోతే, మనిషికి ఉన్నటువంటి
ఫ్రీ విల్లే, లేకపోతే మనిషిలో ఉన్నటువంటి విల్ పవరే గొప్పదైతే అధికారము దేవుని దగ్గర లేదు. నువ్వు విశ్వసిస్తే నీకై నువ్వు విశ్వాసం తయారు చేసుకొని నీ హృదయంలో ఆ విశ్వాసాన్ని ఉపయోగించి నువ్వు ఏదో ప్రభుని నువ్వు సేవిస్తే, లేకపోతే నువ్వేదో క్రియలు చేస్తే ఆ క్రియల్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, నువ్వు తయారు చేసుకున్నటువంటి భక్తిని బట్టి నువ్వు రక్షింపబడతావు, నీ పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ ఇది పద్ధతి ఇదే అయితే నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? నేను రక్షింపబడడానికి ఏం చెయ్యాలి అని తెలుసుకోవాలి, ఆ పని చేస్తే సరిపోదు, అంతే కదా. నేను దేవునికి దగ్గర అవడానికి నేనేం చెయ్యాలి అనేది తెలుసుకోవాలి, ఆ పని చేస్తే అయిపోదు. నా ప్రజలు రక్షింపబడలేదా, మా తల్లిదండ్రులు రక్షింపబడలేదా, మా బంధువులు రక్షింపబడలేదా, రక్షింపబడాలంటే ఏం చెయ్యాలి? రీసెర్చ్ స్టార్టెడ్. రక్షింపబడడానికి ఏం చేయాలి? వీళ్ళు రక్షింపబడాలి. సార్ నేను రక్షింపబడ్డాను, నేను భక్తుడిని ఫిక్స్ అయిపోతాను అనుకో. సరే, చుట్టుపక్కల రక్షణ లేని వాళ్ళని ఫీల్ అవుతూ సరే వాళ్ళు రక్షింపడాలంటే ఏం చెయ్యాలి? రీసెర్చ్ స్టార్ట్. ఏమైనా దొరుకుతాయి, ఏమైనా చెయ్యాలా, ఏం చెయ్యాలి? ఏదో రీసెర్చ్ చేస్తావు, ఏదో దొరుకుద్ది, ఎస్ ఇది చేయాలి అని ఫీల్ అవుతాం. లేకపోతే ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తావు, పాస్టర్ గారు మా ఇంట్లో వాళ్ళు రక్షింపట్లేదు, పాస్టర్ గారు ఏం చెయ్యాలి? అప్పుడు ఈ దురద చెవులు కలిగి వెళ్ళినప్పుడు ఏదో చెప్తాడు అనుకో అబద్ధ బోధకుడు, పలానా పని చేయి, పలానా ఇది చేయి, ఇట్లా చేయి, అట్లా బోధించు, ఇట్లా బోధించు, లేకపోతే తీసుకొని రా, నీకెందుకు, వాళ్ళని ఏదో ఒకటి మసిబూసి మారేడుకాయ చేసి రేపు పొద్దునే ముంచుతా, అలా ముంచేవాడు కూడా ఉంటారు. ఆ విధంగా ఆలోచించేవారు మనం ప్రార్థన చేయాల్సిన అవసరమే ఉంది. నీ రక్షణే నీ క్రియల ద్వారా జరిగేదైతే, నువ్వు దేవునితో నీకున్న సంబంధమే నీ క్రియల ద్వారా, నువ్వు సొంతగా సంపాదించుకున్న భక్తి ద్వారా, నువ్వు సొంతగా తయారు చేసుకున్నటువంటి విశ్వాసం ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవడమే, నీ సొంత డిటర్మినేషన్తో, నీ సొంత శక్తితో, నీ సొంత ఎఫర్ట్తో నువ్వు చేసినప్పుడు దేవునికి దగ్గర అవడం. రోగం వస్తే మాత్రం ప్రభు ఎందుకమ్మా, ఎగ్జామ్ వస్తే మాత్రం ప్రభు ఎందుకమ్మా, నువ్వే కష్టపడు, నువ్వే మందు కనిపెట్టు, నువ్వే ట్రీట్మెంట్ చేసుకో, ప్రభు ఎందుకు నీకు, ప్రార్థన ఎందుకు? జాన్ పైపర్ అదే అంటా ఉన్నాడు అనమాట. ఐ వుడ్ నాట్ ప్రే ఇఫ్ హీఈస్ నాట్ సావరెన్, ఐ ప్రే బికాజ్ హీ ఈజ్ సావరెన్. ఆయన సార్వభౌముడు కాబట్టే నేను ప్రార్థిస్తున్నా. ఆయన సార్వభౌముడు కాబట్టే ప్రతి జనములలో, ప్రతి మనుషులలో, ప్రతి ఎథ్నిక్ గ్రూప్లో, ప్రతి ప్రాంతంలో ఆయన ఎవరిలో అయినా ఎప్పుడైనా కార్యం జరిగించి ఆయన రక్షించుకోగలడు కాబట్టే నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఎంత కఠినమైన వాడైనా కావచ్చు, ఎంత నరహంతకుడు కావచ్చు, ఎవడిలో అయినా సరే దేవుడు ఎన్ని రోజుల నుంచైనా వాడు కఠినంగా వాడు హృదయాన్ని పెట్టుకున్నవాడైనా కావచ్చు, దేవుడు ఒక్క రాత్రిలో, ఒక్క క్షణంలో వాడి హృదయాన్ని మార్చగలడు. ఒక క్షణంలో వాడి హృదయాన్ని రీజనరేట్ చేసి వాడి హృదయంలోకి విశ్వాసమును తయారు చేసి ఇవ్వగలడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడు ఎవరు? యేసు అని నాకు తెలుసు కాబట్టి నేను ప్రార్థిస్తాను. అది ఎవరు అని నాకు తెలియకపోవచ్చు, అది ఖచ్చితంగా వీడేనా అని తెలియకపోవచ్చు, అది ఖచ్చితంగా వీడు రక్షింపబడతాడా అని నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఇటువంటి వాడు కూడా దేవుడైతే రక్షించడానికి సమర్థుడే కదా, అందుకని వాడి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. వాడి ఎఫర్ట్తో పని లేదు. చక్కగా రోజు వచ్చి ఈరోజు నేను కొంచెం దేవునికి దగ్గర అయ్యాను, నాకు కొంచెం
నేర్చుకున్నాను, ఈరోజు ఇంకొంచెం నేర్చుకున్నా, ఈరోజు ఇంకొంచెం నేర్చుకున్నానంటే అబ్బా 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 భలే నేర్చుకుంటున్నాడు, భలే దేవునికి దగ్గర అవుతున్నాడని భలే ప్రార్థన చేస్తాం. కొంతమంది వస్తూ ఉంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం అర్థమవుతుందో అది తెలియట్లేదు, వాళ్ళకి ఏం ఎక్కుతుందా లేదా ఏం అర్థం కాదు. అలాంటి వాళ్ళ గురించి కొంచెం తక్కువ ప్రార్థన చేస్తాం కదా. కానీ వస్తానే ఉంటాడు, వాడు పాపాన్ని విడిచిపెట్టాడు. కొంతమంది వాళ్ళ కోసం తక్కువ ప్రార్థన చేస్తాం, లేకపోతే అసలు ప్రార్థన చేయడం ఒక్కోసారి వదిలేస్తాం. వాడు విశ్వాసం ఉంచట్లేదు, కష్టం, వాడు చేయి దాటిపోయాడు అని అనుకుంటాం, వదిలేస్తాం కదా. కానీ ఈ లేఖనాన్ని బట్టి దేవుడు సార్వభౌముడు, ఒక వ్యక్తిని కఠినపరిచేది, ఒక వ్యక్తిని కనికరించేది ఆయనే. ఓకే, ఇప్పుడు కఠినంగా ఉన్నాడు, కానీ రేపొద్దున దేవుడు కనికరిస్తే దేవుడు కనికరించగలడా లేదా? దేవుడు కనికరిస్తే వాడు ఎంత కఠిన హృదయం కలిగిన వాడైనా, వాడు ఎంత విశ్వాసం లేని వాడైనా, ఒక్కసారిగా వాడికి విశ్వాసం, దేవుని పట్ల ఆసక్తి, ఆకర్షణ కలుగుద్దా కలగదా? ఆ విధంగా దేవుడు సార్వభౌముడా కాదా? ఎస్, దెన్ ఐ విల్ ప్రే ఫర్ హిమ్. ఆయన సార్వభౌముడు కాబట్టే నేను ప్రార్థిస్తాను. ఆయన పాపుల నిమిత్తము సిలువలో మరణించాడు కాబట్టే నేను ప్రార్థిస్తాను. కాబట్టి పౌలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా అందరి కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. యూదుల పరిస్థితులు ఒకవేళ మనం ఉన్నామేమో గమనించుకోవాలి. యూదుల చేత ఆటంకపరచబడుతున్న వారి పరిస్థితుల్లో ఉన్నామేమో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఈ యూదులు వీళ్ళు చెడిపోవడమే కాక కొత్తగా దేవుని నమ్ముకునేవారు, సువార్తని వినే వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. కొంతమంది ప్రభువుని అంగీకరించి ప్రభు కోసం బ్రతకాలి అపోస్తలులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వీళ్ళతో కలిసి నేను ఉంటా, నా ఆస్తిని, నాకున్నటువంటి వాటన్నిటిని కూడా నేను అవసరమైతే అమ్మి వేసైనా సరే వీళ్ళతో నేను ఉండాలి, ఈ గుంపులో నేను ఉండాలి, ఈ స్థానిక సంఘములో నేను ఉండాలి అని చెప్పి ఉన్న వాటిని అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల్లో పెట్టి, అంటే అలా చెయ్యాలని చెప్పట్లేదు నేను ఇప్పుడు, అంటే వాళ్ళందరూ కలిసి ఉండడం కోసం ఆ రోజుల్లో వాళ్ళు చేసుకున్నటువంటి ఏర్పాటు అది. ఈ రోజుల్లో మనం ఏర్పాటు చేసుకోవాలో అవి చేసుకొని అందరు కలిసి ఉండి, సహోదరులుగా ఉండి, కలిసి ఎదుగుతూ, కలిసి ఉంటూ, విశ్వాసంలో బలపడుతూ, ఎంత శ్రమ వచ్చినా మనం ప్రభు కోసం నిలబడాలని ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఇంకా అనేక మందికి సువార్త ప్రకటించాలని ప్రయాసపడుతున్న వారికి సహాయం చేస్తూ, ఈ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా నా రక్షణలో ఇంకా ఎంత లోతుందో చెప్పు పౌలు. పౌలు రోమీలకు లేఖ రాశాడనగానే, లేఖ రాశాడా, మాకు రాశాడా, వినిపించండి, కాపీలు చేయండి, మేము కాపీ చేసుకుంటాం అని రోమీలు రాసిన పత్రిక మొత్తం డిస్ట్రిబ్యూట్ ఇదే పని మీద ఉంటే, ప్రపంచంలో నేనొక్కడనే మేధావిని, నేనొక్కడనే ఒక బాధ్యత గల పౌరుడిని ఒకడు ఫీల్ అవుతుంటాడు అనమాట. వాడు వస్తాడు చిన్నగా వచ్చి, ఏందిరా బాయ్ మీ హడావిడి ఏంటి, ఏం ఉపయోగం ఈ హడావిడి, మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సమాజానికి అంటాడు. అనగానే ఒక్కసారి గుండె జారిపోదు. అవును కదా, ఏం ఉపయోగం, రే నన్ను చూడు, నేను పలానా ఆఫీసర్ని, పలానా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా, నేను పలానా డాక్టర్ అయ్యాను, మంచి స్పెషాలిటీ పెద్ద కట్టా నేను. మాకు లేని భక్తి ఏంది, మేము భక్తి పరులమే, మాకు కూడా తెలుసు యెహోవా దేవుడు, మోషే, లేఖనాలు మాకు కూడా ఉన్నాయి. చూడు, సమాజానికి ఉపయోగపడుతున్నాం, మంచి పేరు తెచ్చుకుంటున్నాం, ఏం ఉపయోగం రా మీ వల్ల, ఏందిరా మీరు చేసేది అంటాడు. అనగానే వెంటనే నిరాశలోకి వెళ్ళిపోతాం. నిజమే కదా, ఇంత అవమానాన్ని, వాళ్ళ అసలుకే అవమానాన్ని భరిస్తూ ఉంటారు. అసలుకే చాలామంది వాళ్ళ గృహంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ సొంత తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళందరినీ దూరం చేసి ఉంటారు. అప్పటికే యేసు ప్రభువుని నమ్ముకున్నది. దానికి తోడు ఈ భక్తుడనేవాడు ఈడొస్తాడు, ఈడొచ్చి
వీడు ఇలా చెప్తాడు, యేసుప్రభు కూడా తెలుసు, నమ్ముతున్నా, యేసుప్రభుని నమ్ముతాం, నేను కూడా నమ్ముతున్నాను యేసుప్రభుని అంటాడు. కానీ కానీ మేము యూదులం, నేను యేసుప్రభుని నమ్ముతున్నా, యూదుల్లో కూడా యేసుప్రభుని నమ్మినట్టు నమ్ముతున్నారు కొంతమంది, వీళ్ళు జూడాయిజర్స్ అంటారనమాట. వీళ్ళు క్రైస్తవుల్లో కలిసిపోయి క్రైస్తవుల్లో యూదా మతాన్ని కలపడానికి ప్రయత్నించేవాళ్ళు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా, నమ్ముకున్నాను, నేను కూడా బ్యాప్టిజం తీసుకున్నావా, ఏం చేస్తున్నావు అన్నా నువ్వు అని అంటే, ఏంటిరా బాబు నువ్వు ఎప్పుడు చర్చి వాక్యం టైం వేస్ట్ చేస్తున్నావు తమ్ముడు, నేను ఎంతవరకు వినాలో అంతవరకు టైం చక్కగా మేనేజ్ చేసుకొని నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళా, చూసావా, ఆలోచించు, నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మీ తల్లిదండ్రులకి, మా తల్లిదండ్రులు చూడు ఎంత మంచిగా నేను చూసుకుంటున్నా, నీ వల్ల నీ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అనగానే వీడి గుండె ఆగిపోద్ది, దుఃఖంలోకి వెళ్ళిపోతాడు, నిరాశలోకి వెళ్ళిపోతాడు. నిజమైన విశ్వాసం అయితే కన్ఫ్యూజన్లోకి వెళ్ళడు కానీ నిరాశలోకి వెళ్తాడు. వారి తల్లిదండ్రులు దూషించిన దూషణలు గుర్తొస్తాయి, వారి స్నేహితులు వాడిని అన్న మాటలు గుర్తొస్తాయి. నిజంగా నేను అట్లాగ అయిపోయానా ఏంటి అని ఒక్కసారి వాడు దుఃఖంలో మునిగిపోతాడు, కానీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళడు. ఎందుకంటే దేవుడిచ్చిన రక్షణ అలాంటిది, కన్ఫ్యూషన్లోకి అయితే వెళ్ళడు. ఆ విధంగా దేవుని ప్రజల్ని నిరాశపరుస్తున్న వారు, దేవునిలోకి రావడానికి కొంతమందిని అడ్డగిస్తున్న వారు ఉన్నారు. వారెవరో కాదు, యూదులే. వారి గురించి పౌలు మాట్లాడుతున్నారు. నువ్వు నేను ఎలా ఉన్నాం ఈరోజు, ఆ విధంగా అడ్డగిస్తున్నామా వేరే వాళ్ళని, లేకపోతే మనం అడ్డగించబడుతున్నామా అలాంటి మాటల చేత, అలాంటి ఫిలాసఫీస్ చేత? పౌలు అంటున్నాడు, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ క్యాన్ బీ అగెన్స్ట్ అస్. దేవుడు మీ పక్షాన ఉన్నాడు, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. వాళ్ళని చూసి నేను నిరాశపడ్డం కాదు, వాళ్ళని చూసి నేను కన్ఫ్యూజన్లోకి వెళ్ళడం కాదు, వాళ్ళ కోసం నేను దుఃఖముతో ప్రార్థిస్తున్నాను, వాళ్ళని చూసి నేను జాలి పడుతున్నాను, వాళ్ళని చూసి నేను దుఃఖపడుతున్నాను. దుఃఖపడాల్సిన వారు వాళ్ళు, ఇన్స్పైర్ అవ్వాల్సిన వాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? చూసి దుఃఖపడవలసిన వారు. మారు మనసు అంటే ఏంటో తెలీదు, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించుకొని స్తుతించేటువంటి మనస్సు అనుభవము లేదు. ప్రభువా నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి అనే పశ్చాత్తాపడి కన్నీటితో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆరాధించి ప్రభు ఇచ్చే సంతోషాన్ని పొందుకొని, ప్రభువా నీకోసం బ్రతుకుతాను ప్రభా, నీకోసం బ్రతుకుతాను ప్రభా అని ప్రభు కోసం కొన్ని విడిచిపెట్టుకొని ప్రభు కోసం బ్రతికేటువంటి అనుభవం ఉండదు. వీడొచ్చి ఏం చెప్తాడంటే, నేను ఒక క్రైస్తవుడిగా చాలా ఉన్నతంగా చదువుకొని చాలా సంపాదించి ఇదిగో పలానా స్థాయిలో ఉన్న, చూడు తమ్ముడు ఇది ఇట్లాగ ఉండాలి క్రిస్టియన్ అంటాడు. వాడిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు చేయాల్సింది, వాడిని చూసి దుఃఖపడుతున్నాడు పౌలు. విశ్వాసులు కూడా అదే చెప్తున్నాడు, మీరు అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వద్దు, వాళ్ళ అన్న మాటల్ని బట్టి మీరు కృంగిపోవద్దు. వాళ్ళని చూసి అయితే గీతే నేనైతే ఏం చేస్తున్నానంటే దుఃఖపడుతున్నా, మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం.